హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మనకు 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని మనం చూద్దాం. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయి నడుస్తూ ఉంది. ఇప్పటికి వారు ఎన్ని హామీలు పూర్తి చేయగలిగారు అనేది మనం రోజుకొక వీడియోతోటి ఈరోజు నుంచి చూద్దాం. ముందుగా వారి మేనిఫెస్టోని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. దీన్ని ఎవరు చైర్మన్గా వ్యవహరించారంటే ప్రస్తుతం ఐటీ మినిస్టర్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు దీనికి చైర్మన్గా వ్యవహరించి ఈ మేనిఫెస్టోని వారు అప్పుడు ప్రకటించారు. దీంట్లో ఎవరెవరు: ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, డాక్టర్ లింగం యాదవ్ బైకాని, చామల శ్రీనివాస్, తిరుమలగిరి సురేందర్, అల్లం భాస్కర్ వంటి వారు దీనిలో ముఖ్య పాత్ర పోషించారు అన్నట్టు. అంటే వీళ్ళల్లో పాల్గొన్నారు దాన్ని క్రియేట్ చేసుట్లా. దీంట్లో మనం రెండో పేజీకి వెళ్తే విషయ సూచిక, సుపరిపాలన, కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డు, వరంగల్ 5 డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవల్ల SC/ST డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, కామారెడ్డి BC డిక్లరేషన్. ఇటువంటి డిక్లరేషన్లతోటి వీళ్ళు మొత్తం మేనిఫెస్టో బుక్ని తయారు చేసారు. దీంట్లో వివిధ రంగాలు, ఆ డిక్లరేషన్లను వివిధ రంగాలుగా విభజించి ఎవరెవరికి ఏమేమి చేస్తామనే ఒక హామీల పత్రంను వీళ్ళు మేనిఫెస్టోగా రూపొందించారు. వీళ్ళు చేసేది బాగానే చేసారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఏం చేయబోయారు, ఏమైంది ఈ 2 సంవత్సరాలలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి చాప్టర్ 1 అభయహస్తం మేనిఫెస్టో. దీంట్లో సుపరిపాలన కింద ప్రస్తుత BRS-TRS వారు చేసిన పాలనను విమర్శిస్తూ అటువంటి పాలన మేము చెయ్యము, మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పి మాట్లాడారు దీంట్లో. దీంట్లో చూస్తే వీరు ఏం చేసారు, మొదటగా ఇది గవర్నమెంట్ ఫామ్ అయినాక, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయినాక, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయినాక, అంటే వారి శాఖలు వారు పంచుకున్నాక మంత్రివర్గాలు, మంత్రి పదవులు ఏం చేసారు, మొట్టమొదటి పని పేర్లు మార్చడం. ఏవైనా పాత పథకాలు ఉంటే వాటికి కాంగ్రెస్ మార్కుతోటి పేర్లు మార్చారు. నెక్స్ట్ ఏం చేసారు, ఇది కేసీఆర్ సచివాలయంను వీళ్ళు ప్రజాభవన్గా మార్చారు. ప్రజాభవన్గా చేసి ఒక 4-5 రోజులు హడావిడి చేసారు. ఏంది, దాని చుట్టూ ఉన్న కంచెను తీసేసుడు, గడిల కోటలు బద్దలు కొట్టినాం, గేట్లు తీసేసినాం, అందరికి ఓపెన్ చేసేసినాం అని చెప్పి మాట్లాడి చేసారు. అది స్టార్టింగ్లో కొంచెం ఎఫెక్టివ్గానే ఉండే. ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. దానికి మొత్తం ఊకదంపుడు ఉపన్యాసాలతోటి విపరీతమైన ప్రచారం చేసుకురు. మేము అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని. ఒక మంత్రి ఖచ్చితంగా వాళ్ళతోటి ఉంటాడని చెప్పి, ఇది ఆ ప్రజా దర్బార్లో ఖచ్చితంగా ఒక మంత్రి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అంటే ఒకరోజు ప్రజా దర్బార్ జరిపితే అందులో మంత్రి ఖచ్చితంగా పాల్గొంటాడు. వాళ్ళ అర్జీలన్నీ స్వీకరిస్తాడు, అవన్నీ ఎంబటే సాల్వ్ అవుతాయి అన్న రేంజ్లో, ఒక్క రోజులోనే అవన్నీ చేసేస్తామన్న రేంజ్లో విపరీతమైన ప్రచారం చేసారు. కానీ అది రాను పలచబడిపోయింది. అది ఫెయిలే. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్లు నిర్వహిస్తారు. ఇది మాత్రం ఎక్కడ కూడా చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు వాళ్ళ పనులు చేసుకోవడానికే వాళ్ళకి టైం ఉండదు. అటువంటిది వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వీళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర వీళ్ళు చేసారా, అస్సలు జరగలేదు. ఇది కూడా ఫెయిలే. BRS-TRS ప్రభుత్వ పాలన జరిగిన వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీళ్ళు చేసింది ఏం చేసారు, ఒక కమిటీ చేసారు. ఏది, కాళేశ్వరం మీద PC ఘోష్ గారితో, ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, వారితో ఒక కమిటీ చేసి దాన్ని దగ్గర సంవత్సరం ఆ కమిటీతోటి విచారణ చేయించారు. ఏది, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేసిరు. దాన్ని బయట పెట్టలేరు. ఓన్లీ ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వ అధికారుల మధ్యలోనే ఆ రిపోర్ట్ ఉంది.
బయట పెట్టలేరు. బయట పెట్టమని కోర్టులో కేసేస్తే దాన్ని కూడా ఏం చేసిర్రు ఇక మరి బయటకైతే రాలేదది. దాని మీద చర్యలు తీసుకోవద్దని వీళ్ళు పాత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కోర్టులో కేసేస్తే అప్పుడు ఇది ఓపెన్ చేయొద్దు, అంటే ఎవరికి అందుబాటులో పెట్టొద్దని జడ్జిమెంట్ ఇచ్చేసారు. సో అసలు ఏం జరిగిందనేది కూడా వీళ్ళు చెప్పారు. కానీ బయటకేం మాట్లాడతారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని మాట్లాడతారు. కానీ ఇది కూడా పూర్తిగా ఏం చేయలేకపోయారు. సో ఇది కూడా ఫెయిలే. నెక్స్ట్ ఏం చేసిర్రు, విద్యుత్ కమిటీ, విద్యుత్ మీద కూడా ఏదో కమిటీ వేసినట్టు గుర్తు, ఎల్ నరసింహము సంథింగ్ వాళ్ళ పేరు ఎవరినో పెట్టిర్రు. సో దాన్ని కూడా ఏదో అది కూడా వివాదాలనే చిక్కున్నది. సో ఇటువంటి ఏది కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, గొర్రెల స్కామ్ అన్నారు, గొర్రెల స్కామ్ అది ఎటు పోయిందో, బర్రెల స్కామ్ అన్నారు, అది ఎటు పోయిందో. వీళ్ళు చేసింది ఏముంది కొత్తగా, ఏం లేదు. ఏదో అప్పటి మందం టైంపాస్ చేసి తిమ్మిని బమ్మిని చేసి అరే మేము ఏమేదో చేస్తున్నామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసారు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది పాత ప్రభుత్వం చేసిన అవినీతిని మేము బయట పెట్టేసినాం, వీళ్ళను వాళ్ళు తప్పులు చేసిరు అని వాళ్ళను ఏది దోషులెక్క చూపే ప్రయత్నం చేసారు తప్ప నిజంగా దోషులను వీళ్ళు కనిపెట్టలేకపోయారు. నిజంగా చేసిన ఏది స్కామ్ చేసిన వాళ్ళను, ఎవరెవరైతే అక్రమంగా డబ్బులు దండుకున్న వాళ్ళను బయటకు తీసుకురాలేకపోయారు. సో ఇది కూడా ఒక ఫెయిల్యూరే.